అట్ ద సేమ్ టైం లైట్ హార్టెడ్గా చూసి అలవాటు మిమ్మల్ని. అందుకే ఇది కూడా చేస్తున్నాను. సో అన్నీ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు. దెన్ విల్ బి సంథింగ్ ఎల్స్ లాగా. సో ఎలా ఉండింది భాష అది నేర్చుకోవడం ఈ పర్టికులర్? ఇక్కడే ఉన్నాను కదా 30 ఏళ్ళ నుంచి, భాష నేర్చుకోవడం తెలుసు. అంటే అలా కాదు, ఆ యాస రావాలిగా. ఆ యాస కొంచెం డైరెక్టర్ బాగా నేర్పించాడు, డబ్బింగ్లో చెప్పేవాడిని. సో ఆల్మోస్ట్ కొంత మ్యాచ్ అయ్యింది. పక్కనే ఆయన సుధాకర్ రెడ్డి గారు, బలగం ఆయన. సో ఆయన చాలా న్యాచురల్గా డైలాగ్ చెప్పినట్టు ఉండదు, మాట్లాడతాడు ఆయన. ఇటుపక్క ఆమెని గారు, వాళ్ళిద్దరి మధ్య కొంచెం యాక్టింగ్ నేర్చుకుని బ్యాలెన్స్ చేసి చేశాను అనమాట. ఆమెని గారు కూడా నేర్పించారు యాక్టింగ్ నాకు. ఆవిడ చాలా బాగా చేస్తుందండి. ఆవిడ కమల్ హాసన్ గారితో చేసిన, విశ్వనాథ్ గారు, బాబు గారి దగ్గర పనిచేసిన ఆవిడ. మీరు కూడా ఏంటి సార్ తగ్గేదేలే, అల్లు అర్జున్ గారితో చేశారు. ఎవరితో, ఏ స్టార్తో చేశాం కదా, ఎంత మంచి డైరెక్టర్తో ఆవిడ పని చేసిందని చెప్తున్నాను. సుకుమార్ గారు కూడా మంచి డైరెక్టరే, మీరు ఎక్కడ కూడా తగ్గేదేలే మళ్ళీ చెప్తున్నా. అంటే మీ మంచితనం, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కాంప్లిమెంట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద వ్యూవర్స్, బికాజ్ మీరు ఒక లాంగ్ కెరియర్లో సస్టైన్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కొనసాగారు మీరు. సో హౌ డూ యూ ఫీల్ లుకింగ్ బ్యాక్? అరే ఇంకా ఇది చేయలేదు, బాగా ఎన్రోల్ చేస్తాను రా, ఇలా రకరకాల ఫీలింగ్స్ వస్తాయి కదా, అలా ఏమైనా వచ్చాయి మీకు? యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, ఐఎమ్ జస్ట్ యావరేజ్ యాక్టర్ని అని అనిపిస్తుంది మీకు. కానీ ఎందుకంటారా మాట చెప్పండి, తర్వాత నేను చెప్తా. కానీకి చాలా కొంత యాక్టర్లని, కొంత క్యారెక్టరైజేషన్లు, కొంత క్యారెక్టర్లు చేసిన విధానం చూస్తే అందులో మనం చేసింది ఎంత అనిపిస్తుంటుంది. కానీ అలా వస్తే మీరు చేస్తారు కదా, రాలేదు కదా. ఏదైనా సరే వస్తే మీరు చేస్తారు కదా. ఏమో ఇప్పుడు మీరు చేసిన మోస్ట్ డిఫికల్ట్ రోల్ చెప్పండి మీ కెరియర్లో. చూసారు, ఆలోచిస్తున్నాను. అంటే అంత డిఫికల్ట్ రోల్ చేయలేదండి. అంటే అలా కాదు, మీకు అన్నీ ఈజీగా చేశారని అర్థం. చూసారా ఇక్కడ స్వప్న దిస్ సైడ్. చెప్పండి సార్, నిజంగా చెప్పండి. నేను నిజంగా నాకు తెలియదు, ఏం కష్టపడ్డా అంటే అన్ని సినిమాలు కష్టపడతాను. కొన్నిసార్లు ఫిజికల్గా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు సింధూరం చాలా హార్డ్ వర్క్, అది ఆ కైండ్ ఆఫ్ సినిమాలు. అవును. సో ఫన్ అనేది మోస్ట్లీ కంఫర్టబుల్ జోన్, కామెడీ లేదు. సో మనం ఎక్కువ కష్టపడేది ఏంటంటే ప్రాక్టికల్గా, ఫిజికల్గా స్క్రీన్ మీద ఏం కష్టపడుతున్నాం అంటే అది కష్టం అనిపిస్తుంది. కానీ ఒక బ్రహ్మాజీ గారు ఒక మాట అంటారు, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ గడిచారు, ఇప్పుడు అందులో ఇలాంటి క్యారెక్టర్స్కి మీరు ఐడియల్గా స్లాట్ అయిపోయారు. అంటే ఈ సపోర్టింగ్ అండ్ స్లైట్లీ లైట్ హార్టెడ్ కామెడీ రోల్స్లో. సో మీకు ఏజ్ ఎలాగో పెరగలేదు, కాలక్రమంలో మీ ఏజ్ అయినా పెరిగిందా? పెరుగుద్దిగా. అంటే డిమాండ్ చేసే స్థితికి వచ్చారు మీరు. డిమాండ్ నేను ఎప్పుడు చేయను, ఎప్పుడు అంత అటు ఇటు కంఫర్టబుల్గా వెళ్ళిపోతాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ జస్ట్ టేక్ అప్ ది ఆపర్చునిటీ అండ్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ దట్ మచ్. దానివల్ల మేబీ ఒక 10% పెరుగుద్ది తప్పించి, నాకు ఆ సినిమా నచ్చి ఆ మనుషులు నచ్చితే ఐ విల్ డూ, అది ఇంపార్టెంట్ నాకు. అంబియన్స్, ఆ వాతావరణం, వాళ్ళతో పనిచేయడం ఇష్టం అనుకుంటే సో నో ప్రాబ్లం. లెక్క పెట్టారా ఎన్ని సినిమాలు చేశారు ఇంతవరకని? 275, మేబీ 300, ఐ డోంట్. అబ్బా అనుకుంటా. 275 సినిమాల్లో చూపించి ఇంకా మీరు కంటిన్యూ అవుతూ, గ్రేట్ అచీవ్మెంట్ కదా బ్రహ్మాజీ. వెళ్ళిపోమంటారు ఇప్పుడు? చిచ్చి అస్సలు వెళ్ళమని కాదు, ఇంకా పుష్ప 3లో మీరు ఉండాలి కదా. పుష్ప 3లో ఉన్నాను, సలార్ 2లో ఉన్నాను. మరి ఇంకే ఎలా వెళ్తారు మీరు? మేము వెళ్ళనివ్వం. 4, 5, 6 కూడా ఉంటే చేసేస్తాను. అన్నిట్లో మీరు చేస్తారు. ఎక్కడ అంటే మీకు కావాల్సిన అన్ని రకాల బ్యానర్స్లో వస్తున్నాయండి. మీరు ఎంత యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉందో మీకు అని అంటున్నాను. ఇటు బాపు లాంటి ఒక చాలా రస్టిక్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా చేస్తున్నారు, ఇంకోవైపు మీరు అన్నట్టు సలార్ 2, పుష్ప 3, ఇంకా చాలా ఇన్ ద పైప్ లైన్. సో నెలకి ఎన్ని రోజులు బ్రహ్మాజీ గారు మీరు వర్క్ చేసేది? డిపెండ్ అండ్ మామూలుగా వర్క్ 20 days సమ్ టైమ్, 25 days సమ్ టైమ్, 30 days సమ్ టైమ్. ఒక్కోసారి సడన్గా క్యాన్సిల్ అయిపోతాయి షెడ్యూల్స్ అనుకోకుండా. అప్పుడు 15 days ఇంట్లో కూర్చోవడం జరుగుద్ది. 4 రోజులు కూడా ఖాళీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? సినిమాలు చూస్తారు? బయట థియేటర్కి వెళ్తుంటాను, సినిమాలు మంచి సినిమా అనుకుంటే వెళ్తాను. లేకపోతే మన ఓటీటీలు కూడా, నెట్ఫ్లిక్స్లు, వెబ్ సిరీస్, హిందీ వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తాను. ఈ ఇండస్ట్రీలో